చేయాలో అన్నీ చేసావు. మనం చేసింది కరెక్టేనా? ఇందులో తప్పేముంది? నాకు కావాల్సింది నువ్విచ్చావు, అందుకే అంటున్నా. తృప్తిపరుస్తున్నావు, అదే చాలు నాకు. లేదు లేదు మేడం, నేను అలాంటి అబ్బాయిని కాదు. ఇప్పుడు జరిగిందంతా ఏదో అనుకోకుండా జరిగిపోయింది. సారీ మేడం. నీకో విషయం తెలుసా? తెలియకుండా జరిగిన తప్పులే చాలా బాగుంటాయి. అయినప్పటికీ మేడం, మీరు మా సార్ గారి భార్య, కానీ నేను చేసిన తప్పే మేడం. నేనొక మాట చెప్పనా? మీ ఆఫీసులో కొన్ని పనులు సార్ వల్ల కాకపోతే ఎవరు చేస్తారు? అది ఇంకెవరు చేస్తారు? అది నేనే చేస్తాను మేడం. అయితే ఏంటి? మీ సార్ ఆఫీసులో పనులు చేయగలేంది ఇంట్లో పనులు చేస్తే తప్పేంటి? అది మేడం, నాకు ఆకలేస్తుంది మేడం. నాకు బాగా అర్థమైంది. శ్రీకాంత్కి నేను బాగా నచ్చాను. వీణ్ణి ఎలాగైనా వాడుకుని నా కోరిక తీర్చుకోవాలి. ఏ శ్రీకాంత్, నీ పట్టు చాలా బాగుంది. నీది ఉడుం పట్టు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. నువ్వెక్కడ నేర్చుకున్నావో? అదిరిపోయిందనుకో. నీళ్ళు తాగు, అదిరిపోయిందనుకో. తొందరగా కానిస్తే వెళ్దాం. అలా చూడొద్దు మేడం, నాకు ఇబ్బందిగా ఉంది. అయినా ఈ సిగ్గు కాస్త 2 రౌండ్లు వేస్తే పోతుందిలే. ఈ శ్రీకాంత్ నాకు చాలా బాగా నచ్చాడు. వీణ్ణి నా కొంగుని కట్టుకుని తిప్పుకోవాలి. రాత్రైతే నాలో కోరికలు రగులుతూ ఉంటాయి. ఈ శ్రీకాంత్ మాత్రమే నా కోరికలు తీర్చగలడు. మనకి దాహం వేస్తే మనమే నీళ్లు తాగాలి. నీళ్లు మన దగ్గరికి రావు కదా. నేనే వాడి దగ్గరికి వెళ్తాను. ఈ శ్రీకాంత్ గాడు ఎక్కడున్నాడు చూడాలి. అయినా నీ అంతానికి ఎవడైనా పడిపోవలసిందే. ఈ శ్రీకాంత్ గాడెంత? ఈ శ్రీకాంత్ గడేంటి నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. అయినా వీడు మామూలుడు కాదు. ఏ శ్రీకాంత్, లేవరా, నీ గుర్రాన్ని వచ్చాను, రారా. ఒరే, నా స్పర్శ నీకు తెలియడం లేదేంట్రా? లేవరా. ఒరే పిచ్చిమా కూడా, లేవరా. మేడం, మీరింకా పడుకోలేదా? ఏ శ్రీకాంత్, నువ్వు లేకుండా ఒంటరిగా ఎలా పడుకుంటాను? అందుకే ఇద్దరం కలిసి పడుకుందామని వచ్చాను.
మేడం ప్లీజ్ మేడం, మీరు వెళ్ళి పడుకోండి మేడం. పొద్దున్నేదో అలా జరిగిపోయింది మేడం. ఎందుకు అలా అంటున్నావు? ఇన్ని సంవత్సరాల దాహాన్ని ఒక్క గ్లాస్ నీరు తాగినంత మాత్రాన్ని తగ్గిపోతుందా? ఒకవేళ సార్ వస్తే? సార్ ఇప్పుడు రారులే, నువ్వేం భయపడకురా. ఇంకేం మాట్లాడకు, నా కోరిక తీర్చు శ్రీకాంత్. మేడం మేడం వద్దు మేడం. ఈరోజు నాకు చాలా ఫ్రెష్గా ఉంది. ఈ శ్రీకాంత్ ఇన్ని సంవత్సరాలు నా వేడిని ఈ ఒక్కరోజుతో చల్లబరిచాడు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ డార్లింగ్. మేడం చెప్పు శ్రీకాంత్. మీరు చాలా అందంగా ఉంటారు మేడం. అయినా నీకు నేను నచ్చానా? ఓపెన్గా చెప్పు. అలా చెప్పలేను కానీ నాకు మీతో ఎప్పుడు ఉండాలనిపిస్తుంది. నాకు కూడా శ్రీకాంత్, 24/7 నువ్వు కావాలి శ్రీకాంత్. నీకెంత డబ్బు కావాలన్నా నేను నీకు ఇస్తాను శ్రీకాంత్, కానీ నువ్వు మాత్రం నాకు సుఖాన్నివ్వు, సరేనా? సరే మేడం. రా శ్రీకాంత్. ఎవరు మేడం ఈ టైంలో వచ్చింది? చూస్తే కదా తెలిసేది. చూడండి మేడం. వెళ్తే కదా చూసేది. జోకులు వద్దు మేడం, వెళ్ళండి. సర్లే నువ్వుండు, నేను వెళ్ళి చూస్తా. వచ్చేసారా మీరు? రండి రండి. రూపా, గ్లాస్ నీళ్ళు తీసురా. సరేనండి, మీరు వెళ్ళి కూర్చోండి. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. కూర్చో పర్లా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకేంటి శ్రీకాంత్, బోరేం కొట్టలేదు కదా? తీసుకోండి. బోర్ ఎలా కొడుతుందండి, ఇంట్లో నేనున్నాను కదా. మేము ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడామండి. ఏం గేమ్ ఆడారు? లూడో గేమ్. ఓహో, కదా శ్రీకాంత్? అవును సార్, మేము 5 గేమ్లు ఆడితే అన్నిట్లో మేడందే పై చేయి. గేమ్ ఆడి టైం పాస్ చేసుకున్నట్టున్నారు. సరే రూపా, చెప్పండి. నీ బండి సర్వీసింగ్కి ఇవ్వనా? వద్దండి, ఇప్పుడు బండి బాగానే ఉంది, తొందరగా పికప్ అందుకుంది. నీవెప్పుడు చెక్ చేసావు? నిన్న నేను శ్రీకాంత్తో చెక్ చేయించాను. అవునా? బండి ఎలా ఉంది శ్రీకాంత్? బాగానే పనిచేస్తుంది సార్. చూసారా, నేను అప్పుడే చెప్పాను కదా, డ్రైవర్ని చేంజ్ చేస్తే బండి బాగా పనిచేస్తుందని. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. మీరు చెప్పింది నిజం. నిజం చెప్పాలంటే నా అదృష్టం ఎవరికీ రాదు. ఆ మెకానిక్ గాడు నాకెంత ప్రేమనిచ్చాడో ఈ శ్రీకాంత్ గడు నన్ను అంత సంతృప్తిపరిచాడు. ఏమి నా అదృష్టం, ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి. సార్ ఏదో
రూపా రూపా ఆ? నిద్రపోయావా? అవునండి. ఇంత త్వరగా ఏంటి? ఎప్పుడు లేదే ఇలా? నేను అలసిపోయానండి. అప్పుడే పనుకున్నావేంటి రూపా? మనం చేసే పని పెండింగ్ ఉందిగా. మీ పని పెండింగ్లో ఉందండి, నాది కాదు. ఏమీ లేదండి, కొంచెం టైర్డ్గా ఉంది. రేపు చూద్దాంలేండి, పడుకోండి. అయితే గుడ్ నైట్. ఈ 2 నిమిషాల మ్యాగీకి నాకేం ఆకలి తీరుతుంది? ఎందుకు ఈ హడావిడి? రూపా రూపా చెప్పండి. లంచ్ ప్యాక్ చేసావా? అయిపోయిందండి, ఇదిగో తీసుకొస్తున్నా. త్వరగా రా, టైం అవుతుంది. ఇదిగోండి, తీసుకోండి మీ లంచ్ బాక్స్. బ్యాగ్లో పెట్టనా? పెట్టు. మ్మ్. సరే. త్వరగా పెట్టు, లేట్ అవుతుంది. సరే, నేను వెళ్తున్నా. సరే, వెళ్ళండి. సార్ నేనేమంటున్నానంటే, ఏంటి శ్రీకాంత్? అదే సార్ నేను చెప్పేది. ఇప్పుడు లగేజ్ తీసుకొని ఆఫీస్కి వచ్చి అటు నుంచి అటు రూమ్కి వెళ్ళిపోతాను సార్. సరే, తీసుకురా, దాందేముంది. కానీ ఆఫీస్ టైంలో ఇంత లగేజ్ ఎక్కడ పెట్టుకుంటారండి? సాయంత్రం ఇంటికొచ్చి పట్టుకెళ్తే సరిపోతుంది కదా. అవును, కరెక్టేగా చెప్పింది. వెళ్ళేటప్పుడు వచ్చి తీసుకెళ్ళు. సరేనా శ్రీకాంత్? ఓకే రూపా, నేను బయలుదేరుతాను. సరే. సరే. ఏంటి చూస్తున్నావు? పద, లేట్ అవుతుంది. సరే సార్. ఏ శ్రీకాంత్, బాయ్, లవ్ యూ. వాడి గురించి ఆలోచిస్తుంటే నాలో కోరికలు పెరిగిపోతున్నాయి. నేను పొద్దునుంచి వాడి కోసం ఎదురు చూస్తున్నాను. వాడు మాత్రం నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అరే శ్రీకాంత్, తొందరగా రారా. వచ్చినట్టున్నాడు. ఏ శ్రీకాంత్, వచ్చేసావా? లోపలికి రా. అవును మేడం, బ్యాగ్ తీసుకోవడానికి వచ్చాను. వీడేంటి నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు? ఏ శ్రీకాంత్, ఇటు తిరుగు. ఏంటిది? బ్యాగ్ తర్వాత తీసుకెళ్తూ గాని ముందు నన్ను ఎత్తుకో శ్రీకాంత్. మేడం, నాతో పాటు సార్ కూడా వచ్చారు. సార్ కూడా రూపా, చెప్పండి. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురావా? వీడి నీళ్ళు తాగడానికి పరిగెట్టుకుంటూ వచ్చినట్టున్నాడు. ఏ శ్రీకాంత్, ఇటు చూడు. మీ సార్ ఇంట్లో ఏమైనా మర్చిపోతే అవి తీసుకెళ్ళడానికి నువ్వే రావాలి. రూపా, నీళ్ళు ఎక్కడా? వస్తున్నానండి. ఈ ముసలు నసొకటి, నువ్వే రావాలి, అర్థమైందా? సరే మేడం. రూపా, గ్లాస్ నీళ్ళు తీసుకురా. అబ్బా, నా ప్రాణాలు తీయడానికి ఇప్పుడే నీళ్ళు తాగడానికి వచ్చినట్టున్నాడు. రూపా, ఏం చేస్తున్నావు రూమ్లో? అది శ్రీకాంత్ లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాడండి. నీళ్ళు అడిగింది వినపడలేదా? తీసుకొస్తున్నాను కదా, ఎందుకు అరుస్తున్నారు? సార్ నేను బయలుదేరుతున్నాను. సరే మేడం, వెళ్తున్నా మేడం. బాయ్. నాలో ఉన్న బాధను ఎలా అణుచుకోను? వీడు మళ్ళీ ఎప్పుడు కలుస్తాడో ఏంటో. లేచిపోదామనుకున్నాం,
కానీ కుదరలేదు. మళ్ళీ ఎప్పటికొస్తాడో ఏంటో.